అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు మనం యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ సిరీస్ లో 10th ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం. మొదటి కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, టవర్ ఆఫ్ జస్టిస్. దిస్ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ on 12th of July 2026 in Haryana's Gurgaon. The new district court complex features 56 modern courtrooms which are designed to expedite the legal proceedings, thereby delivering justice in a speedy manner. So ఒక కొత్త కోర్ట్ కాంప్లెక్స్ పేరు టవర్ ఆఫ్ జస్టిస్ అని నేమ్ చేయడం జరిగింది గురుగ్రామ్ లో. ఇది మా సిజే సూర్యకాంత్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, నబార్డ్ గ్రామోదయం ఇనిషియేటివ్. The initiative aims to create and support around 4,000 rural entrepreneurs. It is collaboration between NABARD and the National Skill Development Corporation and the Institute of Industrial Development. This was launched by NABARD's chairman Shaji KV. ఇక థర్డ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, Guinness World Record for Ahmedabad. Ahmedabad recently set a Guinness World Record on 12th of July 2026 for planting nearly 3.61 lakh saplings in just an hour at Badhaj, Gujarat. The drive was organized by Ahmedabad Municipal Corporation, which has utilized the Miyawaki method to plant the saplings. More than 25,000 volunteers took part in the campaign. So, Honorable Chief Minister of Gujarat graced the site for a truly remarkable, breathtaking spectacle, the world's largest flower mandala and world's largest flower portrait. So, ఇది మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాట్ ఈస్ అ మియావాకి మెథడ్. మియావాకి మెథడ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, మియావాకి మెథడ్ ఇస్ ఎ పాపులర్ urban afforestation technique pioneered by Japanese botanist Akira Miyawaki. So, ఈ జపనీస్ మియావాకి afforestation method ఏంటంటే, it involves densely planting 2 to 4 native plant species per square meter to creating a self-sustaining multi-layered mini forest that grow 10 times faster and 30 times denser than conventional plantation. ఇక్కడ సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక ప్లాంట్ నర్సరీలో కొన్ని నేటివ్ ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాటిని జెర్మినేట్ చేస్తారు కంట్రోల్ కండిషన్స్ లో. ఇలా జెర్మినేట్ అయిన ప్లాంట్స్ అన్నింటినీ కూడా, ఈ స్ప్రౌట్ అయిన ప్లాంట్స్ అన్నింటినీ కూడా ఒక పార్ట్స్ లోకి కన్వర్ట్ చేస్తారు. ఈ పార్ట్స్ లోకి ఆ ప్లాంట్స్ ని కన్వర్ట్ చేసిన తర్వాత రూట్స్ గ్రో అయ్యేదాకా వాటిని గ్రో చేస్తారు. అలా రూట్స్ గ్రో చేసిన తర్వాత వాటిని 60% ఆఫ్ ద సన్లైట్ కట్ అయ్యి ఓన్లీ 40% ఆఫ్ ద సన్లైట్ మాత్రమే పాస్ అయ్యేలాంటి ఒక నెట్ కింద పెట్టి వాటిని ఒక 2 months గ్రో చేస్తారు. 2 months గ్రో చేసిన తర్వాత నెక్స్ట్ వాటిని 40% లైట్ కట్ అయ్యి ఓన్లీ 60% లైట్ మాత్రమే అందుబాటులో ఉండే ఒక నెట్స్ కింద వాటిని పెట్టి నెక్స్ట్ ఇంకొక 2 months గ్రో చేస్తారు. అలా గ్రో చేసిన మొక్కల్ని తర్వాత న్యాచురల్ ఎన్వైరన్మెంట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాల్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి పక్కన తీసుకొచ్చి ప్లాంట్ చేస్తారు. అలా ప్లాంట్ చేసి అవి ఈ కొత్త న్యాచురల్ ఎన్వైరన్మెంట్ కి అడాప్ట్ అవుతున్నాయా లేదా వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ 1.5 months దాకా మానిటర్ చేస్తారు. అలా చేసినవి ఆ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ కి ఒకసారి అడాప్ట్ అయిన తర్వాత ఇంకా మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. అక్కడే నో మేనేజ్మెంట్ ఇస్ ద బెస్ట్ మేనేజ్మెంట్ అని వాళ్ళు కోట్ చేయడం జరుగుతుంది. సో, ఈ మేనేజ్మెంట్ ద్వారా, ఈ మెథడ్ ద్వారా మనకు 2 layers ఆఫ్ ట్రీస్ వస్తుంది. ఫస్ట్ లేయర్ లో రెగ్యులర్ ట్రీస్ అనేవి కనబడతాయి. ఫస్ట్ లేయర్ రెగ్యులర్ ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ టాల్ ట్రీస్ అనేవి ఉంటాయి. కింద షార్ట్ ట్రీస్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ ఏంటంటే పర్ స్క్వేర్ మీటర్ మోర్ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ని మనం గ్రో జరుగుతుంది. గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. డెన్సిటీ ఆఫ్ ద ఫారెస్ట్ పెరుగుతుంది. మనకు యానిమల్, అలాగే ప్లాంట్ లైఫ్, అలాగే యానిమల్ లైఫ్ కి, బర్డ్ లైఫ్ అన్నిటికీ కూడా మనకు అబెండెన్స్ ఆఫ్ ఫుడ్ అనేది మనకు దొరుకుతుంది. సో, ఈ సైకిల్ ని మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తారు. సో, కీ ప్రిన్సిపల్స్ అండ్ మెథడాలజీ. నేటివ్ ఫ్లోరా ఓన్లీ. ఇట్ ఎక్స్క్లూజివ్లీ యూజెస్ ఇండిజినస్ ప్లాంట్స్. ఇందాక చెప్పినట్టు కేవలం నేటివ్ ఇండిజినస్ ఆ ప్రాంతంలో దొరికే నేటివ్ మొక్కలనే వాడతారు. టు రెస్టోర్ డిగ్రేడెడ్ ప్లాంట్స్ అండ్ సపోర్ట్ లోకల్ బయోడైవర్సిటీ. హై డెన్సిటీ అండ్ కాంపిటీషన్. Plants are placed very close together, forcing them to compete for sunlight and grow vertically. ఇది ముఖ్యమైన పాయింట్. మల్టీ-లేయర్డ్ ఎకోసిస్టమ్. ప్లాంటింగ్స్ రెప్లికేట్ నేచురల్ ఫారెస్ట్ స్ట్రక్చర్. shrubs, సబ్ ట్రీస్, క్యానపీ లేయర్స్, ఇలాంటివన్నీ అంటే ఏదైతే ఒక షార్ట్ స్టేచర్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని రెప్లికేట్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తారు మియావాకి కాన్సెప్ట్ లో. సెల్ఫ్ సస్టైనబిలిటీ. ద మినీ ఫారెస్ట్ బికమ్ మెయింటెనెన్స్ ఫ్రీ జస్ట్ ఆఫ్టర్ 2 years ఆఫ్ ఇనిషియల్ వాటరింగ్ అండ్ వీడింగ్. సో, దీనివల్ల అడ్వాంటేజెస్ మనం డిస్కస్ చేసినట్టయితే, advantages for urban areas. Spatial efficiency. It is ideal small fragmented urban parcels creating cool islands for effective carbon sinks. So, effective carbon sink అంటే మనకు తెలుసు కార్బన్ సెక్వెస్ట్రేషన్ అనే ప్రాసెస్ కూడా మనం ఎన్వైరన్మెంట్ లో చదువుకుంటాం. ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ లో ఉంటుందో వాటిని ట్రాప్ చేసే బెస్ట్ మెకానిజం ట్రీస్ అని అందరికీ తెలుసు. సో, ఇక్కడ ఈ మియావాకి టెక్నిక్ ఫాలో అవడం వల్ల తక్కువ ఏరియాలో, తక్కువ క్వాంటిటీ ఉన్న, తక్కువ విడ్త్ ఉన్న ఏరియాలో ఎక్కువ డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ ని మనము పర్ స్క్వేర్ మీటర్ మనం గ్రో చేసే అవకాశం ఉంది. particularly in
అర్బన్ ఏరియాస్ వేర్ ద ఫ్రీ ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము ఈ కార్బన్ సింక్ గా మనం దీన్ని ఎఫెక్టివ్ గా వాడడం జరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ డెన్స్ గ్రీన్ కవర్ ఎఫెక్టివ్లీ అబ్సార్బ్స్ particulate matter and reduces air pollution. Soil and ecosystem restoration improves water retention and quickly turns barren and polluted urban lands into vibrant biodiversity ecosystem. మనందరికీ తెలిసిందే ట్రీస్ ఏవైతే మనకు గ్రో అవుతాయో బాగా డెన్స్ ఫారెస్టేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ సాయిల్ లో మనకు వాటర్ అనేది హోల్డ్ అవుతుంది. ఆ రూట్ సిస్టమ్ ఆ వాటర్ ని లోపల అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని అలా ఒడిసి పట్టుకుని వాటర్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఈ రకంగా మనకు వాటర్ లెవెల్స్ కూడా మనకు ఇంప్రూవ్ అవుతాయి, ఎకో సిస్టమ్ కూడా రెస్టోర్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ విషయానికి వస్తే లడాక్స్ ఎక్స్పోర్ట్ ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ ఫ్రెష్ apricots. Ladakh is scheduled to send its first fresh apricot consignment to UAE on July 14, 2026. This is part of 1,000 metric ton apricot export initiative linked to a MOU between them. The export plan covers the GI tagged Rakste Carpo apricot. ఇది UPSC పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. Rakste Carpo apricot అండ్ లోకల్ హాల్మాన్ వెరైటీ ఇవి ఎక్కడ గ్రో చేస్తున్నారంటే లడాక్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ఇనిషియేటివ్ ఆఫ్ నరేంద్ర మోడీస్ వోకల్ ఫర్ లోకల్ అండ్ లోకల్ టు గ్లోబల్ ఇనిషియేటివ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అష్టావన్ సంరక్షణ్ యోజన సెంటర్ క్లియర్స్ 3,000 crore scheme to save 15,000 sacred groves. The union government approved a 3,000 crore scheme on 10th July 2026 to conserve and restore nearly 15,000 sacred groves across India. A 5-year program will run from 2026 to 27 to 2030 to 31 will use the funds from National Campa Fund. సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు నేషనల్ క్యాంప్ ఫండ్ అంటే ఏంటి అంటే నేషనల్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్. మనకు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక లీగల్ బ్యాకింగ్ ఉన్న స్టాచ్యుటరీ నాన్ ల్యాప్సబుల్ అండ్ ఇంట్రెస్ట్ బేరింగ్ పబ్లిక్ ఫండ్. సో ఈ ఫండ్ అనేది కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ యాక్ట్ 2016 కింద క్రియేట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ మేనేజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇట్స్ ప్రైమరీ గోల్ ఈస్ టు ఆఫ్సెట్ ఎకలాజికల్ డ్యామేజ్ కాస్డ్ బై ద డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ అదర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. సో ఎకలాజికల్ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ద్వారా కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ ద్వారా కానీ ఆ జరిగే డ్యామేజ్ ని కాంపెన్సేట్ చేయడం కోసం ఈ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ అనేది ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వాట్ ఆర్ సీక్రెట్ గ్రూవ్స్. సో సీక్రెట్ గ్రూవ్స్ గురించి చెప్పాలంటే సీక్రెట్ గ్రూవ్స్ ఆర్ ద కమ్యూనల్లీ ప్రొటెక్టెడ్ ప్యాచెస్ ఆఫ్ వర్జిన్ ఫారెస్ట్. ఒక కమ్యూనిటీ సర్టెన్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ దాంట్లో ఎక్కడైతే ఫారెస్ట్ డెన్స్ ఫారెస్ట్ ఉంటో దాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకుంటారు. దాన్నే ఆ లోకల్ పాపులేషన్ ప్రొటెక్ట్ చేసి ఆ వర్జిన్ ఫారెస్ట్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ నే మనము సీక్రెట్ గ్రూవ్స్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సీక్రెట్ గ్రూవ్స్ ఆర్ లింక్డ్ టు రిలీజియస్ కమ్యూనిటీస్, రిలీజియస్ అండ్ స్పిరిచువల్ బిలీఫ్స్, కల్చరల్ బిలీఫ్స్ వాటితో ముడిపడి ఉంటాయి. మనం ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే మహారాష్ట్రలో దియోరాయ్ అని వెస్టర్న్ ఘాట్స్ లో కొన్ని ప్యాచెస్ ఆఫ్ సీక్రెట్ గ్రూవ్స్ ఉన్నాయి. అలాగే రాజస్థాన్ లో ఒరాన్ అనే వెరైటీ ఆఫ్ సీక్రెట్ గ్రూవ్స్ ఉన్నాయి. కర్ణాటకలో దేవరకాడు అనే ఒక ఏరియాలో సీక్రెట్ గ్రూవ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దేర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సీక్రెట్ గ్రూవ్స్. సో ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. మరొక కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్ తో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.